మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో ఎక్కువ మందిలోని ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య కూడా నిద్రలేమి సమస్య ఒక కారణంగా చెప్తున్నారు. సో నిద్రలేమి కేవలం స్ట్రెస్ మూలంగానే కాదు, మనం తీసుకునేటువంటి ఆహారం కూడా ప్రభావం చూపిస్తుందని డాక్టర్స్ అంటున్నారు. సో నిద్రలేమికి ఆహారం ఏ రకంగా మనకి కారణం అవుతుంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అంజలిదేవి గారు. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్, నిద్రకి ఆహారానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సో మంచి ఆహారం తీసుకుంటే మంచి నిద్ర ఉంటుందా? ఇప్పుడు ఒకటే మన బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకొని దాని ఈక్వల్గా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం డిస్ట్రిబ్యూట్ చేసి అలా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, నిద్ర బాగుంటుంది. ఇంకోటి మనుషులు చాలా స్ట్రెయిన్ అయిపోయి కంపల్సరీగా రాత్రి చదువుకోవాలి, పగలంతా చేయాలి అని అలా డిస్టర్బ్డ్ ఇది చేసుకుంటే, వాళ్ళ డైలీ రొటీన్ డిస్టర్బ్ చేసుకుంటే అప్పుడు ఈ ఇన్సోమ్నియా లాంటిది వస్తుంది. అంటే తక్కువ నిద్రపోయి ఎక్కువ చదువుకోవడం, లేకపోతే టైమింగ్స్ మార్చుకొని ఇవన్నీ చేసినప్పుడు ఈ ఇన్సోమ్నియా లాగా వస్తూ ఉంటుంది అనమాట. దీనికి ముఖ్యంగా ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆహారంలో నార్మల్గా బ్యాలెన్స్డ్ డైట్ తిన్న వాళ్ళకి వాళ్ళు స్టడీగా చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క వయసును బట్టి, దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ డైట్ ప్లాన్ చేస్తాం. ఆ రకంగా తీసుకుంటూ ఉంటే పర్వాలేదు. కానీ అట్ ద సేమ్ టైం అది తిని రాత్రులు సరిగ్గా నిద్రపోకుండా ఉండవలసిన మినిమం రెస్ట్, స్లీప్ లేకపోతే అప్పుడు ఇన్సోమ్నియా కింద వస్తుంది. నువ్వేమో మనుషులు సన్నపడాలన్నా, బరువు ఇవ్వాలన్నా ఈ ఇన్సోమ్నియా తోటి చాలా మటుకు ఉంటుంది. ఎక్కువ టైం ఉండి ఆ పని చేసుకుంటే ఒక్కొక్కసారి బాగా చిక్కిపోతారు. లేదు ఎక్కువ చూసుకొని పర్వాలేదులే అని చెప్పి ఎక్సర్సైజ్ లేకుండా తినేసి పని చేసుకుంటూ ఉంటే లావ్ అవుతూ ఉంటారు. దర్ ఆర్ బోత్ సైడ్స్. చిక్కేవాళ్ళు అవుతున్నారు, లావ్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ మటుకు చాలా దెబ్బతింటుంది ఇన్సోమ్నియాతోటి. చిరాకుగా ఉండడం, చాలా సరిగ్గా ఒక్కోసారి ఎక్కువ తినేయడం, తక్కువ తినడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఇన్సోమ్నియాకి డైట్ కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా క్యాలరీస్ బాగా తగ్గించుకోవాలి. అంటే ఆయిల్స్, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా మరపట్టిన బియ్యం, గోధుమలు ఇలాంటివన్నీ లేకుండా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్నది, ఆకుకూరలు ఎక్కువగా తీసుకొని ఇలాంటివి వాడుతూ ఉంటే ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉండదు. ఇంకోటి స్లీప్ టైమింగ్స్ కూడా వాళ్ళు చాలా మటుకు రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతులు వాడుకొని డైట్ కూడా ఏంటంటే ఈక్వల్ టైమింగ్స్లో తీసుకోవాలి. ఒకసారి ఎక్కువ తినేసి తక్కువ తినకూడదు. ఇంకోటి నైట్ డిన్నర్ సాధ్యమైనంత మటుకు మినిమం ఉండి, లేట్ నైట్ ఆల్కహాల్ ఒకటి, సిగరెట్లు ఒకటి ఇలాంటివి తీసుకున్న వాళ్ళలో ఇన్సోమ్నియా చాలా ఎక్కువ పెరగద్దు. ఇంకోటి లేట్ నైట్ డిన్నర్, హెవీ డిన్నర్స్ ఉండకూడదు. కొంచెం ముందు తినేసి మళ్ళీ రాత్రి పండుకునేటప్పుడు మళ్ళీ కొంచెం ఏదో తినాలని, స్వీట్స్ అని అవి తింటే అది ఇన్సోమ్నియా ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ చేసుకొని టైమింగ్సే కాకుండా టైమింగ్స్తో పాటు ఫుడ్ కూడా మార్చుకుంటూ ఉండాలి. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, నైట్ మటుకు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా తగ్గించి ఎర్లీ డిన్నర్లు తింటూ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు రాత్రి పడుకునే ముందు ఈ మొబైల్ వాడకం ఏదైతే ఉందో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది నిద్ర మీద? చాలామంది చేతిలో సెల్ పట్టుకొని పండుకొని చూస్తూ ఉంటారు. అందుకు దానివల్ల ఏంటంటే లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే వెయిట్ ఒకటే కాదు, ఈ హెడ్ ఇది కానీ సైట్ పెరగడం కానీ ఇలాంటివి చాలా ఎక్కువ వస్తున్నాయి. బికాజ్ ఈ సరిగ్గా ఈ మొబైల్ చూసుకొని ఆ చిన్న లైట్స్ సరైన డైరెక్షన్లో కూర్చొని లేకపోతే పండుకొని చదవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి స్టెడీనెస్ ఉండదు. ఎప్పుడైతే నిద్ర లేదో పగలు నిద్రపోతారు, రాత్రి చాలా రకాలుగా చిన్నపిల్లలు మరీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంది. కానీ అది మటుకు తగ్గించుకోవాలనుకుంటే ఈ స్లీప్ రెగ్యులేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆహారం కూడా రెగ్యులేట్ అయిపోద్ది. అలా కాకుండా వీళ్ళు ఈ మొబైల్ చూడటం వల్ల లేట్ నైట్ చేసేటప్పటికి ఈ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువైపోతాయి. సో పని ఒత్తిడితో రోజు మొత్తం మీద టీ కాఫీలు ఎక్కువగా తాగే వాళ్ళు ఉంటారు. సో డే టైంలో ఈ టీ కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల నైట్ స్లీప్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఎప్పుడు తాగుతారు అన్నది ఉంది. ఇప్పుడు పగలంతా ఉండి ఫుడ్ సరిగ్గా తినకపోతే అది జనరల్ హెల్త్ మీద ఇది వస్తుంది. కానీ బట్ లేట్ నైట్ కాఫీలు తాగిన వాళ్ళకి నిద్ర వస్తుంది కదా అని లేట్ నైట్ కాఫీలు తాగిన వాళ్ళకి అక్కడ రకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది తగ్గించుకోవాలి. అంటే ఏదో కాన్సన్ట్రేటెడ్ ఫుడ్గా తిని ఇప్పుడు కొంచెం కాఫీలు తాగితే పర్వాలేదు.
ఇందులో ఎక్కువ కాఫీల్లో ఎక్కువ టానిన్స్ అవి ఉంటాయి కాబట్టి అది మనిషికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత ఏమో చిరాకు, ఇసుగుదల ఇలాంటి వస్తూ ఉంటాయన్నమాట. అవి తగ్గించుకోవాలనుకుంటే వీళ్ళు నైట్ కరెక్ట్గా క్రమబద్ధంగా ఒక టైంకి ఫుడ్ తిని ఈ డ్రింక్స్ అవి చేస్తూ ఉంటే కష్టం. ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇలా తిన్నవి ఈ ఇర్రెగ్యులర్ స్లీప్ తోటి దీంతో అవి రెండు పెరిగిపోతాయి. షుగర్ పెరిగిపోద్ది, తర్వాత బీపీ పెరిగిపోద్ది. వాటిని అడ్జస్ట్ చేసుకోవాలంటే మటుకు టైమింగ్స్ జాగ్రత్తగా ఉండాలి. తిన్న ఫుడ్ కూడాను కరెక్ట్గా తినవలసిన అంతే తినగలి మళ్ళీ స్నాక్స్ గవ్వ ఏదో తినేస్తారు, మళ్ళీ స్నాక్స్ మొదలు పెడతారు. సో కంట్రోల్ ఉండదు బాడీకి. వీటి వల్ల మనుషులు పెరిగిపోతూ ఉంటారు. వెయిట్ మంచి స్లీప్ కోసం రాత్రులు చాలా మంది అంటే నిద్ర రాకపోయిన వాళ్ళు చాలా మంది సో ప్రాపర్ స్లీప్ కావాలి అని అంటే పాలల్లో కొంచెం హల్దీ పౌడర్ వేసుకొని తాగితే నిద్ర వస్తుందని అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు కదా, అవన్నీ ఫలిస్తాయంటారా నిజంగానే? పాలు తాగడం మటుకు ఇట్స్ హెల్దీ హ్యాబిట్. ఎందుకంటే నైట్ అంతా ఇది ఉండదు కాబట్టి వాళ్ళకి ఏ ఫుడ్ ఉండదు కదా. ఈ ఫస్ట్ 12 అవర్స్ ప్యాక్ చేసేస్తాం, నైట్ 12 అవర్స్ను స్టాప్ చేసేస్తాం బాడీ. దానివల్ల నైట్ పాలు తాగడం మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. టర్మరిక్ వేసి పసుపు వేసి తాగడం వలన ఏదో వస్తుంది అని చెప్పేసి దాని యొక్క వేసేది కూడా ఎంత ఆల్మోస్ట్ ఒక 1/2 గ్రామో ఎంత ఉంటుంది. టర్మరిక్ పౌడర్ అంటే ఒక చిటికెడు వేస్తారు. దాంతో ఆ ఎఫెక్ట్ పెద్ద ఎక్కువ వచ్చినట్లు ఇప్పటి వరకు ఎక్కడ రీసెర్చ్ చేయలేదు. మంచిదంటారు కానీ మంచిదే అని అనుకోవడం తప్ప దాని మీద ఎక్కువ ఇది కాలేదు. అది పాలు తాగడం అన్నది అంటే కొంచెం ఎర్లీ డిన్నర్ తీసుకున్నప్పుడు పాలు తాగితే కొంచెం లేట్ 12 అవర్స్ ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి ఈ పాలు వలన వాళ్ళకి కొంచెం ఎనర్జీ వస్తుంది, బాగుంటుంది. అది దట్ ఈస్ అడ్వాంటేజెస్. కానీ ఎక్కువ తాగేసి దాంట్లోనేమో మళ్ళీ రాత్రి మళ్ళీ దాన్ని టీలు కాఫీల కింద కన్వర్ట్ చేస్తే అది చాలా మటుకు వాళ్ళ బీపీలు షుగర్ కంట్రోల్ కావు. మెగ్నీషియం ఫుడ్స్ అంటే ఏవి, అవి ఇన్సోమియాకి ఎలా హెల్ప్ చేస్తుంది? మెగ్నీషియం ఫుడ్స్ ఎక్కువగాను ఆకుకూరల్లోనూ తర్వాత ఏమో ఈ పండ్లలోనూ దొరుకుతాము. ఆల్ మినరల్స్ అన్ని ఖనిజ లవణాలు ఎక్కువ పళ్ళల్లోనూ ఆకుకూరల్లోనూ ఉంటాయి. ఇప్పుడు పిండి పదార్థాల్లో ఓన్లీ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకెక్కువ దొరకదు. కొంచెం మటుకు ప్రోటీన్స్ రావచ్చు. కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే నర్వస్ డెబిలిటీస్ లేకుండా, నర్వస్ ప్రాబ్లమ్స్ లేకుండా మనిషికి చాలా మటుకు ఉపయోగపడుతుంది. ఇంకోటి బీపీ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలన్నా కూడా ఈ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇన్సోమియాకి కారణాలు అండ్ దాన్ని ఎలాగ డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చు, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్.